నామినేషన్స్ తర్వాత పోస్ట్ నామినేషన్ డ్రామా అయితే మొదలెట్టారు. మన సోనియా, యష్మి మధ్య అయితే ఆ గొడవ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ యష్మి చాలా 100% ట్రై చేస్తుంది సోనియా రియల్ ఫేస్‌ని బయటకి తీద్దామని చెప్పనేసి. సోనియా అంత ఇంటెలిజెంట్ అసలు ఎవ్వరూ లేరండి. అంత క్లియర్‌గా వాళ్ళిద్దరిని యూజ్ చేసుకుంటుంది. అందరికీ కనిపిస్తుంది. ఆడియన్స్ అందరికి కనిపిస్తుంది. కానీ ఇంట్లో ఉండే హౌస్‌మేట్స్‌ని మాత్రం అలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ వెళ్ళిపోతూనే ఉంది. ఎవరైనా ఆమెను ట్రిగ్గర్ చేస్తే మాత్రం వాళ్ళ మీద అనేసి రాద్ధాంతం అయితే పెడుతుంది. పెద్ద రాద్ధాంతం. బట్ యష్మి 100% క్లియర్ కట్‌గా ఫేస్ మీద చెప్పేసింది. నువ్వు డబుల్ ఫేస్డ్. వాళ్ళిద్దరూ మన పృథ్వీ, నిఖిల్, సోనియాతో తిరుగుతుంటే మాత్రం వాళ్ళు అన్నా చెల్లెళ్ళ బాండింగ్ అంట. మరియు యష్మి గౌడతో తిరుగుతుంటే మాత్రం వేరే బాండింగ్ అంట. యష్మి అంటుంది నువ్వు వాళ్ళిద్దరితో అన్న తమ్ముళ్ళు అది ఇది అని చెప్పనేసి ఆ బాండింగ్ పెట్టుకొని వాళ్ళని వాడుకుంటున్నావు తప్ప నువ్వు పెద్ద గేమ్ ఏమీ ఆడట్లేదు. వాళ్ళ ఓటింగ్ నీకు పడుతుందని చెప్పనేసి ఆడుతున్నావు తప్ప వేరే ఏమీ లేదు. నువ్వు అసలు డబుల్ ఫేస్డ్ అది ఇది అని చెప్పనేసి మాటలన్నీ అనింది యష్మి గౌడ. బట్ అది నాకెందుకో నిజమనే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఏ టాస్క్ అయినా కానీ వాళ్ళిద్దరిని ముందుకు పంపించి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడుకుంటుంది తప్ప తన 100% ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడడం నాకు ఎక్కడా కనిపించలేదు. బట్ ఆమె యష్మి గౌడ మీద వేస్తున్న నింద ఏంటంటే నువ్వు వాళ్ళిద్దరి కోసమే ఆడతావు, నువ్వు వాళ్ళిద్దరంటే నీకు ఇష్టము అది ఇది అని చెప్పనేసి అంటుంది. కానీ యష్మి గౌడ ఎప్పుడు చూసినా గేమ్ వచ్చితే మాత్రం తన 100% తను ఇవ్వడానికే ట్రై చేస్తుంది. ఎవ్వరిని వాడుకోవట్లేదు. పలానా అబ్బాయి వీళ్ళతో తిరిగి వాళ్ళతో తిరిగి వాళ్ళ ఓటింగ్ కోసం వీళ్ళ ఓటింగ్ కోసం అయితే తిరగట్లేదు. ఆ విషయంలో 100% అందరికీ బయట ఆడియన్స్ అందరికీ తెలుస్తుంది మీరు చూసినట్లయితే. బట్ ఆ విషయాలు చాలా హర్ట్ చేసాయి. ఆ మాటలు చాలా హర్ట్ చేసాయి యష్మి గౌడని. నిఖిల్తో మాట్లాడుతుంటే వేరే ఉద్దేశంతో మాట్లాడుతుంది తను అని చెప్పనేసి మాటలనింది సోనియా. దానికైతే యష్మి గౌడ అయితే హర్ట్ అయింది. బట్ ఈరోజు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. కొత్త చీఫ్ని అయితే వాళ్ళు తీసుకోబోతున్నారు. ఆ కొత్త చీఫ్ ఎవరో కాదు, మన సీత అండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.